వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎక్కడున్నారో మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. డైలీ 2 వీడియోస్ పెట్టండి పెంటక్క అని మన సబ్స్క్రైబర్లు కామెంట్లు చేస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. కానీ టైం లేక డైలీ 1 వీడియో అనేది మీకోసం పెడుతున్నాము. ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకూరి. ఇంకా టైం లేక పిల్లలకు ఫీవర్ వచ్చి చాలా సతాయిస్తున్నారు. అందుకే డైలీ ఒక వీడియో అనేది పెడుతున్నాము. ప్లీజ్ దోస్తులు, కొన్ని రోజులు అయినాక పిల్లలకు అంతా ఓకే అయినాక డైలీ 2 వీడియోస్ పక్కా జనగా ట్రై చేస్తాము. ఇక మన సబ్స్క్రైబర్లు కాబట్టి మన బాధని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. ఇక మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్లి అయినాక ప్రేమలో పడితే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తుండేది మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. పెంటమ్మా, ఓ పెంటమ్మా ఉన్నవారా? ఎవరు? ఉన్నక్క ఉన్నా. ఏమైందిరా ఇట్లా వచ్చినావు? ఏం లేచెల్లే, పొద్దుకంగా దావుతుంది. ఇక బుజ్జమ్మది 21 చేస్తున్నాము. ఇక మనలకు చెప్పుదామని వచ్చిన చెల్లె చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు. అరే అట్లా నా అక్క, నేను రేపు అనుకుంటున్నా. ఇయ్యాలని చేస్తున్నావా? ఇయ్యాలకి 21 దినం అవుతుందా అక్క నీ మనవడు పుట్టి? అవునవునమ్మా. ఇక ఎవరికి ఎత్తలేను. ఇక మా చుట్టాలకి ఇక చాలా మందికి ఏం చెప్పలేనురా. ఇక మామూలుగానే ఏదామని దగ్గరలకు చెప్పిన ఇట్లనే ఊర్లో నా చుట్టాలు నా దోస్తులు వాళ్ళకు దగ్గరలకు చెప్పుదామని తిరిగి వస్తున్నారా? జరరారి అమ్మ పొద్దుకంగా ఇంటి దాకా. సరే సరే అక్క, ఇక నువ్వు చెప్పినాక రాకుతామక్క. ఇక నీ బిడ్డ కంటేనే అంత దూరం వచ్చినాం చూస్తానుకు. 21 చెప్తే ఇక వచ్చి 100 రూపాయలన్న కట్నం ఇస్తామా అక్క, లేకపోతే బట్టలు పెట్టమా చెప్పు. సరే అంటే చెల్లి జరరారి ఈ బక్కమ్మకు నీకు ఇద్దరికి చెప్తామ్మా. ఎవరికి ఏం చెప్పను. ఉండాలి కదా పైసలు ఇట్లా అందరికి చెప్పాలంటే. ఇక నా కోడల్ని పోవే తల్లి జరి చెప్పిరాపో, ఊర్లో మన దగ్గర పారులకు తెలిసిన వాళ్ళకి చెప్పిరాపో అంటే నేను పోనంటుంది. ఊట దీన్ని నువ్వు బట్లాడేది. నాకు శాతం అయ్యే శాత కాక కాళ్ళు నొప్పులు పెట్టుకొని ఎట్లా పోయి చెప్పొస్తాను. ఇక మెల్ల వెళ్ళిన సొల్లే జర రాదమ్మా. వస్తాం అక్క, నువ్వేం డౌట్ ఏంటకు. నేను ఈ కోడలు అమ్మో ఇల్లు ఇడుస్తా పిల్లి గడుస్తుంది. ఇటువంటి పండుగలకు బయటకు వేయడం కదా ఆమె. ఏమైనా బతుకమ్మలు ఆడుడు, దసరా పండుగ డ్యాన్సులు ఆడుడు, అయితే టిక్టాక్ తయారై మంచి అందరు చూస్తాడు బయటకు వెళ్తుంది. ఇటువంటి అవికి దావట్లకు పండుగ పబ్బాలకు పిలుస్తాను కామేయడం కదా అక్క. బాగా వచ్చిన రాకపోని ఆమె గిట్లుంది రేపు, అప్పుడు చూద్దాము ఎవరు వస్తారు. అప్పుడు నా పానానికి పట్టేసింది. నేను రాకపోతే ఇంకొకరు వస్తారు. అది మరి మా అక్క శాతం అయితే నేనన్నా పోయి వస్తాను అంటున్నది. నేను పోనంటే పోనని మారం చేసుకుని చూసింది చెల్లె. ఏమని ఏంటమ్మా పోతున్నా మరి. సరే సరే అక్క వస్తాంపా. ఏమైంది పెంటమ్మ? దోస్తులు కలిసి జోరుగా ముచ్చట పెట్టుకుంటారు. ఏమో చెప్పిపోతుంది నీకు ఒక్కదానికేను. బిడ్డ 21 చేస్తుర్రంట అక్క. ఇక చెప్పిపోతుంది. ఇది నీకు చెప్పలేదా? నాకేడ చెప్తుందమ్మా ఆమెకు నాకు నోటి మాటలే బంద్ అయిపోయినాయి. ఇక మా సొంతల మీద కనిపిస్తున్నాము. ఇక వాళ్ళు రిచ్ అయిపోయారు కదా, రిచ్. ఇగో మరి ఉన్నోళ్ళకి చెప్పుకొని చేసుకుంటుందో దావతు మాకేడ చెప్తుంది. మేమేడ కనిపిస్తున్నాం అమ్మ. మా ఇంటి ముందరికైనా పోయింది కానీ మరి అక్క 21 రాదని ఒక మాట నోటి నుంచి అంటే నోటి ముత్యాలు రాలిపోతుండరా. ఒక్క మాట వీళ్ళు చెప్పకుండా పోయింది. ఇక ఇప్పుడు నీకు వచ్చి చెప్తుంది చూడు. అంటే మీరు దోస్తులు ఒక చేతి పెంటమ్మా, మేమే వేరు. అయ్యో గాడ దోస్తు అని ఉండక్క. ఇక దగ్గర వాళ్ళకి ఏం చెప్పుదామో అందరికి ఏం చెప్పొద్దు అనుకున్నాం చెల్లె. అందుకే జరా మీరు దావకుండా కంటి వచ్చేది కదా, మీరు చెప్పకుండా బాగుంటదని వచ్చినా అన్నది. ఈసారి అక్క మామూలుగా వేస్తున్నావు కదా, మళ్ళీ ఏం చేస్తావు చెప్పు, ఉన్నదాన్ని సర్దుకోవాలని నేనన్నా. మరి నీకు ఆమె మాటలు లేనట్టున్నాయి అక్క, అందుకే చెప్పలేదు. ఎందుకు అట్లా మా మీద ఏడుస్తున్నావు నువ్వు? కోడలు గురించి నాతో బంద్ అయినట్టున్నాయి మాటలు. అబ్బో నాకు ఇప్పుడు యాదకొచ్చింది. ఈ కోడలు బాగానే ఉంది, అందరు బాగానే ఉంది కానీ ఇక నేను ఏదైనా నాకు సరే చెప్పకపోని చెల్లె. రేపు నా కొడుకు పెళ్ళుంది. నాకు ఎవరు దావట్లకు పండుగ పబ్బాలకు చెప్తే నేను కాలేక చెప్తా. నేనే సొంటిదాన్ని అనుకుంటున్నావు. పని చేయక్క, నీకు టైం వస్తుంది కదా, నువ్వు అప్పుడు చూసుకోగాని. ఎందుకు అట్లా మీరు దోస్తులే నేనే వేరు అని అట్లా ఎందుకు ఫీల్ అవుతున్నావు అక్క? ఎవరన్నా మనకి చెప్తేనేమో మనకు చెప్పాలనిపిస్తుంది. అట్లనే చేయరాదా? గట్లనే చేస్తా. ఇక మనుషులు అవసరాలను బట్టి వాడుకుంటుర్రు. చూస్తలేనా పెంటమ్మా? మరి ఎప్పుడు పెట్టుకుంటురా అక్క నీ కొడుకు లగ్గము?
ఏం లగ్గమో ఏం పాడో చెల్లి, చెప్పుట సిగ్గు పోతట్టుంది. ఆడ పెళ్లి సంబంధం అంతా ఓకే అయింది, పిల్లకి ఇట్లా అంతా ఒప్పుకుంది. ఇలా పిల్లగాడే చక్కగా లేడు. ఏమైనా ఏమైందిరా మరి పప్పన్న తినబోదామా అంటే జర్రాగమ్మ జర్రాగమ్మ అంటాడు. చేతి మీద పైసలు తీసుకొని జర్రాగంటే ఏంటరా అంటే ఏమైనా పోరుకి ఫోన్లు చేసి అలుగుతున్నట్టుండు. ఆ ఏమైనా మళ్ళీ దానికి ఫోన్లు చేసి అలుగుతున్నది ఏంద్రా. దానికి పెళ్లి అయింది, రేపు మాకు పిల్లగాడ కూర్చోట్టుండు. దాని పని దానికుంటే నువ్వేంద్రా దానింటే పడుతున్నావు అంటే అయ్యో నేను మర్చిపోలేకపోతున్నామ్మా, జరుండు జరుండు అని అంటాడు. పాడుగాను ఈ రోజులేమిటే మర్చిపోయినమ్మా, అయ్యా నాకు లగ్గం చేయాలి అని అంటాడు. ఇప్పుడేమో అదే గుర్తుకొస్తుందమ్మా, నేను ఏం చేయదును అని అంటాడు. ఏం చేయాలి చెల్లి, నా కొడుకు చక్కగా లేక నాకు ఈ బాధ అంతా. రేపు మాకు దత్తతే ఉన్నా కానీ నా కొడుకు పెళ్లి అయితే నా చేతులారా నేను తీసుకట్టలేను చెల్లి. అయ్యో పిల్లగాని పాసిన రండు మళ్ళా గట్ల మాట మార్చిందా అక్క. ఏం చేద్దాం చెల్లె, ఆగో అలా అత్తకేమో నన్ను చూస్తే ఇంతగానం మంట మండుతుంది. ఈ వాడికి అవేమో షేరుగాడోడు చెప్తుంటలేడు. ఏమైనా దాని ఫోటోలు ఉన్నట్టున్నాయి ఫోన్లో, ఫోటోలు చూసుకుంటూనే వండుకుంటుండు. ఏమైందిరా ఫోన్లలో ఏముంది రావు చూస్తున్నావు అంటే ఏం లేదు నువ్వైతే వండుకో అని అంటాడు. ఈ హోటల్ దాకా తిరిగి వస్తాడు, పొద్దుందాకా కూర్చుంటాడు. ఏం చేయాలి చెల్లె నేను, నా బాధ నాకేముంది. వీడేమో నా మాట ఇంటలేడు, ఎవరు చెప్పినా ఇంటలేడు చెల్లె, ఎట్లా చేయదు ఏం కదా. అబ్బా బఠానీల కూర చాలా కమ్మగుంది కదా, ఇటువంటి వంటకాలు తింటుంటే తినబుద్ధి అవుతుంది. కానీ నా పిల్లంకి ఇటువంటి కూరలే వండరాదు. మరి ఏడ చూసి నేర్చుకోవచ్చు, కమ్మ వేసింది కూర. అమ్మో కూర మొత్తం ముందరే పెట్టుకొని నువ్వే తింటున్నావు. కూర అంత ఎక్కడ వాయరా చానుండే, గిన్నె నిండా ఊసి పెట్టినా ఎక్కడ వాయరా అని దోలాడుతా ఉన్నా. తల నిండా వేసుకొని 2 రొట్టెలు వేసుకొని నువ్వే తింటున్నావు బర్రెలే. ఇంకా ముందు ఆలోచించవా, మరి మేమేం తినాలి నువ్వే మొత్తం వేసుకొని తింటే. అయ్యో నేను మాపటిలు తినలేదే, మీరు తిన్నట్టు కదా, అయ్యో మిగిలిందే నాకు ఉంచిదేమో అనుకొని తింటున్నా. అయ్యో కూర కమ్మ ఉండాని ఇక మరింత తినబుద్ధి అవుతుందే. గింత కమ్మడి కూర నీకు చెయ్యరాదు కదా, ఇట్లా చేసినవే గింత కమ్మగా. నేను ఎందుకు చేసి పాడైనా, నిన్న గారించి కాడ దావత్ అయితే కూరలు చాలా నిలివే అంట. ఇక మాపటిని 10 కొట్టంగానో 10:30కో ఇక రామ్మ జర వంటలు మిగిలిన తీసుకుపోదురా అంటే పోయి తీసుకొచ్చిన. ఈ కూర కమ్మగుంది కదా అని నేను ఊడ్చి దాచి పెట్టుకుంటే ఈ కూర అంతా నువ్వే ఊడ్చుకొని తింటున్నావు. అయ్యో మంది కూర నానే, మంది కూర కాబట్టి ఇంత కమ్మగుంది. నీ గిసంటి కూరలు ఇంత కమ్మటి కూరలు చెయ్యొస్తా అదే నీ ముఖానికి బక్కదానా. అవ్వ ఇంత కమ్మటి కూరలు నాకేడ చెయ్యొస్తుంది. అబ్బా ఇన్నేళ్ళ సంది ఉడత పుణ్యానికి ఎదించినవు, నాకు వంటలు చెయ్యొస్తాది. అబ్బా నువ్వు బేమానెత్తుతో పాటు బాగా. బక్కమ్మా చెప్పు రామ్లక్క. ఏం చేస్తున్నావు చెల్లె, ఓయమ్మ ఇంత పొద్దుగల తింటాడేమే నీ మగడు. తప్పిపోతుంది అక్క, తిండంటే ఓ పానం కోసుకుంటాడు. ఇక బఠానీల కూర వేసినట్టు మాపటిది, ఇక కూర ఖరాబ్ కావాలని అగో రొట్టెలు చేసుకొని 2 వేసుకొని తింటూనే ఉండు చూడు. ఇక మీరు చెప్తే నమ్మరు కదా అక్క, నా మొగడు బూకరోడు అమ్మ, అందుకే నేను మందిలో కొంచెం కూర పోస్తా, నేను ఉన్న కూర అంతా అయిపోగొట్టడు అని చెప్తే మీరు నమ్మరు కదా. చూస్తున్నావు అక్క, తల నిండా కూర వేసుకొని ఇట్లా బర్రె వాళ్ళు ఇట్లా తింటుండో చూస్తే మరి బక్క పలసగా ఏం తినడానికనే కనిపిస్తాడు. ఆగో ఎంత కూర వేసుకొని తింటుండు చూడు. అయ్యో అవును కదా చెల్లి, ఇక మొగళ్ళ కడుపు జర పెద్దగా ఉంటది. తినంతి ఎంత ఆకలి కొని ఉన్నాడో, ఇక డ్యూటీకి పోతాడు కదా నీ మొగడు, ఈ డ్యూటీ పోయినలకు ఆకలి అవుతుంది చెల్లి, తినంతి నువ్వు. చెప్పక్క ఇంత పొద్దుగాలు వచ్చినవు. పొద్దుకంగా నా బిడ్డ 21 చేస్తున్నాం చెల్లి. ఇక రర్రి జర మనలో చేపుతున్నా నీకు పెంటమ్మకు, ఇక మా పాలలకు మా కులమోళ్ళకు వీళ్ళకి చెప్తున్నా చెల్లి జర రర్రి. సరే సరే అక్క వస్తాం తీ, ఇక ఇవాళ పొద్దుకంగా ఇట్లా వంట చేసేదే ఉండనట్టుంది పా. సరే వస్తాం తీ అక్క, చెప్పినాక రామా. గదే చెల్లి ఇక వంటలు ఇట్లా ఏం చేయకూడదు, నేను మొగని ఇట్లా తీసుకొని రారాదు, ఎందుకు మళ్ళీ ఇంత వంటలు దండగా. గదే అక్క, సరే ఇద్దరం కలిసి చూస్తాం తీ అక్క, నువ్వు అంతగానం బట్లాడుతున్నావు కదా, వస్తాం పా. సరే రవి చెల్లి, ఇక మళ్ళా చెప్పలేదని మర్చిపోయారు. ఇక ఒకసారి చెప్తున్నా చెల్లి, మళ్ళా రావు నా శాత కాదు. ఇక ఇంట్లో చుట్టాలు వచ్చిర్రు, ఇక నా పని నాకైంది చెల్లి, మళ్ళా మీ ఇంటి చుట్టూ తిరుగుడు అంటే నా వల్ల కాదు. జరగదు అమ్మా.
సరే సరే తీయక్క వస్తుంటున్నాం కదా సరేపా. నీ తిండి పాడగాను. ఆగో మంది ముందు ఎంత ఇజ్జత్ తీస్తున్నావు నువ్వు. పొద్దుగాల ఏం రోగం పుట్టింది, ఏమైనా పట్టిందా ఎట్లా? ఆ తన నిండా కూర వేసుకొని బర్రెలు ఎట్లా తింటున్నావు చూడు, లప్ప లప్ప. ఆమె మాట్లాడుతా ఉంది, ఏ నువ్వేమో వచ్చు ముచ్చు అని తింటనే ఉన్నావు, ఏమైనా తప్పిపోతుందా? ఇంత పొద్దుగల కుండంత ముందట వేసుకొని తింటున్నావు. అయ్యో ఆకలైనప్పుడు తిండి తినకుండా ఏం చేస్తారే, నీకు గమ్మతుంది కథ. నేనేమన్నా మన ఇంట్లోకి పోయి తింటున్నా నానే? మన ఇంట్లో నేను తింటందుకు నాకేం సిగ్గు, నాకేం భయము. అయ్యో సింపుకుంటున్నవేందే? సింపుకునేది కాదు. ఆ రాములక్క ఒకటే మిట్ట మిట్ట నిన్నే చూస్తుంది. అది ముందే దిష్టి కళ్ళది, దాని దిష్టి రాసింది అనుకో ఇక కడుపు నొప్పి లేచి సస్తావు పుణ్యానికి. ఆమె వచ్చినప్పుడు సాటంగా పెట్టుకొని తర్వాత ఆమె పోయినాక తింటే కాదా? ఆ తిండి పాడగా తిండిళ్ళ మన్ను పోయ్యా ఒకటే లప్ప లప్ప ఉచ్చం ముచ్చం అనుకుంటా తింటున్నావు. ఇక అయిపోతచ్చే ఉంది, నా కూర ఎవరన్నా గుంజుకోగలన్నట్టే తింటున్నావు అయ్యా. నీ పాడుగాను. ఆడోళ్ళకి గిట్లుంటాదే. ఇప్పుడు ఆమె రాగానే ముద్దుగా మాట్లాడితే వస్తా పాక్క అని ఇక ఆమె పోవంగానే దిష్టి కనలేదు, అది దాని ముందట తినిపించడం అంతా అట్లా అడుగుతున్నావు. ఈ ఆడోళ్ళ సంగతి గిట్లుంటది పోహే. మరి నీకేమెరక బోడనెక్కి ఆడోళ్ళ సంగతి? ఓ బాగా ఎరకైంది తిని. సరే సరే తీపో. సరే పోత గాని ఇక ఆఖరికి కొంచెం గిత్తనన్న కూర ఉంచు, మొత్తం ఊడ్చుకొని తినేవి ఇట్లా. ఆ కూర కమ్మ ఉంది, నేను పొద్దుగల తిందామని దాచి పెట్టుకుంటే మొత్తం పోతాం పట్టిస్తున్నావు. గిత్త అడుగు బొడుగునేమని ఉంటే ఉంచు, జరైనాక తింటా ముఖం గిట్ట కడుకొని. అమ్మా గదా సంగతి, నీ పానం అంతా గీ కూరలు ఉన్నట్టుంది. అందుకే దిష్టి కళ్ళది అన్నం ఎందుకు తింటున్నావు, దాచి పెడితే కాదా అని అంటే నేను దాచిపెట్టి మర్చిపోయిపోతే నువ్వు తిందామని కదా. అబ్బో అమ్మా ఏం చేస్తున్నావే? ఏముంది బిడ్డ, ఇక పని చేయాలి కదా, ఇంకొకరు చేస్తారమ్మా నేను చేయకుంటే. ఏడు పని అన్నీ ఉంది, ఏడంగా టైం గడుస్తూనే ఉంది బిడ్డ. ఇక చుట్టాలు ఒకరు ఇంకా ఒకరు వస్తూనే ఉంటారు, ఇక పొద్దుతూనే ఉంటది, దావత్ స్టార్ట్ అయితేనే ఉంటది. ఏమైందమ్మా అన్నం తిన్నావా నువ్వు? నేను మర్చిపోయిన అడుగుడు. తిన్నమ్మ, కొంచెము పెద్దమ్మ వేసుకొని వచ్చింది. ఇక కీమ కూర వండిందంట కదా వద్దునో, నువ్వు ఎవరుండిగా మరి జర ఉప్పు ఎక్కువైంది సమసం కొడుతుందమ్మా. నువ్వు తిన్నావా మరి? ఏడ బిడ్డ ఇంకా పిండి లేదు, టికాను లేదు, జరైనాక తింటే గాని నేనెందుకు వండి పాడైనరా కీమ కూర? మరి ఎవరుండిరా నాకు ఎరకలేదు. నేను ఊర్లో వాళ్ళకి ఇలా చెప్తాను పోయిన మమ్మీకి ఇప్పుడే వచ్చిన నేను. గట్లనా? సరే సరే జర బుక్కడి తినిపో అమ్మ, పానం కావరైతుంది. ఇక పని పని అని ఒకటే టెన్షన్ పెట్టుకుంటున్నావు. ఈ దావత్ ఇవాళ ఒక్క రోజు అయితే అయ్యే పోతుంది అమ్మ. బుక్కడి తినిపో ఫస్ట్, తిన్నాకనే పని ముట్టు నువ్వు. సరే బిడ్డ, మీ అత్త ఎక్కడ పోయిందిరా కనిపిస్తలేదు? ఆడ సోపల్నే కూర్చుంది కదమ్మా, పానం గాబరు అవుతుంది. నన్ను తిను అని అడిగి మానవుడే లేడు అని ఒకటే గులుగుతుంది గులుగుల మారిది. గులుగుడు పాడుగాను. అల్లు నెమ్మటి ఒక రోజు ముందు పోతా నాయన అన్నిందల్లా నేనే వేసేది ఉంటది అని ఓ ఎగవడొచ్చింది. ఇక దానికి వేసి పెట్టుడే సరిపోతుంది. నువ్వేం అనుకున్నా సరే బిడ్డ, నాకు మస్తు కోపం వస్తుంది. మరి ఆ పని ఈ పని ఉంటది, అవి కొనుక్కొచ్చేది ఉంటది అని దీంతో చింతనన్న అదరా మీ అత్తకు వచ్చిన సందిక సోపల కూర్చుందమ్మా. ఇక నడుములు గుంజలే మా యొక్క కూర్చుంది. టీవీ వస్తలేదు, టీవీ అన్న పెట్టరాదు, టైం పాస్ అయితే లేదు అని అంటుంది. ఏమనాలి చెప్పు మీ అత్తను? ఏమైనా అసలు పికర్ ఉన్నాదిరా? గట్లనే చేస్తుందమ్మా, మొత్తం ఆఖరి పికర్ తప్పిన శాతలు. ఇక పోని ఆమె గురించి ఇది కొత్తగా ఏముంది, తెలిసిందే కదా. గాని ఇంత బుక్కడి బువ్వనంటే తలుగా పెట్టిపోవే, గావర్ అవుతుందంట పానము. ఒకటే బావకు ఫోన్ చేసి మన టిఫిన్ పట్టుకురారా, మీ అత్తగారు బువ్వ పెడతలేరు అని అంటుందంట. ఇక నాకు బావ ఫోన్ చేసి అన్నం లేదా ఇంట్లో, కవిత అన్నం అన్న పెట్టమని రాదు మా అమ్మకు అని బాగా తలుగుతుండు. ఇక మన బాధ మనకుంటే ఆమెకు తిండి పెట్టుడు, 10 షాయిలు ఇచ్చుడు ఇదే సరిపోతుంది మనకు. నిజంగా ఎందుకు వచ్చిందో ఏమో, పొద్దుకంగా చుట్టాలందరినీ తీసుకొనన్నా రాలేదు, ముందొచ్చి ఏం చేస్తుంది అమ్మామే? ఏమో అమ్మా, ఇంకా మందానికి ఆ డ్రెస్సులు వేసుకొని వస్తుంది. ఇక మన ఊర్లలో ఎట్లా అనుకుంటారు బిడ్డ, ముసలిడు పెట్టుకుని డ్రెస్సులు వేసుకొని వస్తుంది మా అమ్మ. కవితనే చక్కగా డ్రెస్సులు వేయదు పోరి, ఎప్పుడు చీరలే కట్టుకుంటది. వాళ్ళ అత్తకేం సోకమ్మ, ఏ ముద్దుగున్న ఆ డ్రెస్సులు అని ఊరోళ్ళందరూ ఎక్కిరిస్తారు. గింతనన్న సిగ్గుందా అమ్మ మీ అత్తకు? అగో యాదిన్నే ఉందమ్మా కవితమ్మ మీ అత్త. ఏమైంది వదినమ్మా, నా గురించి ఏం మాట్లాడుకుంటారు? యాదిలుంది మీ అత్త అని అంటున్నావు, ఏమైంది? నా గురించి ఏం మాట్లాడుకుంటారు తల్లి పిల్లలు? ఏం లేదు వదినమ్మా, ఇక డ్రెస్సుల ముద్దు ఉంటదమ్మా మీ అత్త, బోడ కటింగ్ పెట్టుకొని ఎలకగా పండిస్తుంది అని అంటున్నా. గట్లనా?
నిజమే వదినమ్మా, నువ్వు ఇట్లా చేపించుకోరా, ఇట్లా ఇప్పి కటింగ్ ఇక మంచిగా ఉంటది. డబ్బున తానం చేసి ఈయనకి దులుపుకొని దూకుంటే అయిపోతుంది, డబ్బున పని తీరుతుంది. అదే మీ అసంటులకైతే ఓ దువ్వాలి, నూనె పెట్టాలి, ఇక కుప్ప వేయాలి, మస్తు పని ఉంటది. అవి చూసినాము, నేను ఇట్లా చీర కట్టుడు లేదు, ఏం లేదు. ఈ నడుమ మొత్తం డ్రెస్సులు వేస్తున్నా వదినమ్మా, అల్కగా ఉంటున్నాయి. ఏం ముద్దుగున్నాయి, అన్నం చల్లం తప్పిన డ్రెస్సులు ఏమైనా ముద్దు కొడుతున్నాయి అని మోకానికి బర్రోలు ఇంతలా బలిసినవు, తింటున్నావు, పంటున్నట్టు వాకరా పీకరా నీకు. ఇక నా బిడ్డ చేత చేస్తా ఉంది, నేను పుణ్యానికి వచ్చిన తిండి తింటా ఉన్నావు, నీ కొడుకు తెచ్చి పెడుతుంటే ఇక బర్రోలు బలిసి బాగా నకరాలు చేస్తున్నావమ్మా. ఏమైనా ముద్దుగున్నా ఏ బర్రె పడకు, ఆ కాళ్ళకి ఆ పైన ఏమైనా ముద్దు కొడుతున్నా అదే సిగ్గు తప్పిందానా. మా అత్త ఇంటికాడ మొత్తం గిట్లనే డ్రెస్సులు వేస్తుందమ్మా. ఇక మన ఊర్లలో వేయం కానీ మనము ఏ పట్నంలో ముసలి వచ్చిందని లేదు, ఎవరికి తేడా ఉండకుండా అందరు డ్రెస్సులు వేసుకొని ఊరంతా నాదే అని తిరుగుతారమ్మా సిగ్గు లేకుండా. ఆగో అట్లాంటినదేంటే కవిత, సిగ్గు లేకుండా బొగ్గు లేకుండా అని. మన పట్నంలో అందరు గిట్లనే వేస్తారు కదా, ఇంకా సిగ్గు ఎందుకే? గదే గదే, ఇంకా నీకంటే ముసలి గున్నోళ్ళు ఇట్లా వేస్తారు కదా అత్తమ్మ, గాల గురించి అంటున్నలే, నిన్ను కాదు. అవునవును, మన ఇంటి ముందర ముసలి ఎన్నేళ్ళ సందో డ్రెస్సులు వేస్తుంది, గామం చూసి నేను తయారైంది. నిజంగా అల్లుగా ఉంటది పానముగా. చీరలు కడితే ఇక్కడ జారిపోతది, అక్కడ జారిపోతది. అయినా చీరలకు మస్తు పిరం అవుతున్నాయమ్మా, పైసలు మస్తుగా అవుతున్నాయి. ఈ డ్రెస్సులు ఒకటి కొన్నాం అనుకో, మంచి ఎక్కడ దావత్ పోయినా ఇంట్లో మంచిగా వేసి రుబ్బొచ్చు. అవునవునవుదనమ్మా, మంచిగా చెప్తున్నావు పనులు. అవు గాని మరి మటన్ తెచ్చి రాయని అడ్డం పోస్తారు వదినమ్మా, చెప్పకపోతుంది. ఏది చెప్తలేరు, నేను నిన్నసారి మీ ఇంటికానే ఉంటున్నా, మరి దావత్ ఎట్టేట చేస్తారు ఏం కథ అని ఏది అలుసుకుంటలేరు, చెప్తలేరు కదా నాకు. ఆయన చెప్పేది ఏముంది వదినమ్మా, ఇక మీ అన్ననే అన్ని ఇందాలో చూసుకుంటుండు, ఇక నాదేం లేదు పెద్దరికము. ఇక ఆయన దోషినంతలో వేస్తానంటుండు, మరి ఆటలను వస్తుండో చికెనే పెడుతుండో వదినమ్మా, నాకేమెరక. అయ్యో ఇదెక్కడ చిత్రము, ఇంత పెద్దగా దావత్ చేసి మన్మడు పుట్టిందని నేను అన్ని అందరికి చెప్పుకున్నా. మంచిగా చేస్తురమ్మా అందరు రవి అని, మా ఊళ్ళకు, మా కులమోళ్ళకు, మా పాలలకు అందరికి ఫోన్లు చేసి చెప్పిన. అందరు వస్తున్నారు, మళ్ళీ చికెన్ చేస్తారు, ఆటనికి వస్తారు అని అంటున్న వదినమ్మ. చెప్పు చెప్పు అన్నకు, ఇట్లా ఆటలు దిగాలి. ఇక మా వాళ్ళు మా పట్నం వాళ్ళు ముందే ఊకోరు, మంచోళ్ళు కాదు, పంచాయతీ చేసినా చేస్తారు. ఇంత దూరం రప్పించుకొని చికెన్ తో పంపిస్తారా, కడుపు నింపి పంపిస్తారా అని అట్లా పంచాయతీ చేస్తారు వదినమ్మ. చెప్పు చెప్పు అన్నకు, ఆటలు ఉండేది, చికెన్ వద్దు ఏమొద్దు. అమ్మో ఒక్క రూపాయి పెట్టే శాత కాదు కానీ చికెన్ పెట్టకురి, మటన్ పెట్టాలి, మా వాళ్ళు పంచాయతీ చేస్తారా అంటే చూడు బోడ మొక్కల్ని. రూపాయి పోతే పైస పోతే పానం పోతుంది నీకు. మరి నేనన్ని ఇప్పిస్తే ఆట నన్న దగ్గర పైసలు లేకుంటాను, ఒక్క మాట నన్ను వస్తున్నాదే నీకు నోటి నుంచి, ఈ పీసి మొక్కల మన్ను పోయ్యా. అయ్యో పైసలు లేని ఏం చేస్తారు అత్తమ్మ, మరి లేకుంటే సర్ది సర్ది చేసుకోవాలి. ఉన్నోళ్ళేమో ఎగిరెగిరి చేసుకుంటారు, మనకెందుకు లే అత్తమ్మ. మా నాయన దగ్గర ఉన్నాయో లేవో పైసలు, ఉన్న దాంట్లోనే సర్దుకొని పోతే అయిపోతుంది. ఎవరాళ్ళు పంచాయతీ చేసేటోళ్ళు ఎవరు పంచాయతీ ఏం చేయరు, ఉన్న దాంట్లోనే తినిపోతారు సప్పుడు దాకుతా. ఆగో నువ్వు ఇట్లా అట్లా మాట్లాడతావేంటి కవిత, ఏమైనా మీ అమ్మగారికి సేపు చేద్దామని చూస్తావు నువ్వు. ఎప్పుడు పెట్టిదే మీ అమ్మగారు, ఇప్పుడన్నా అందరికి ఇంత తిండానే పెట్టదా ఆటను కోసి, నువ్వు ఇట్లా మీ వల్ల ఇంకా వేసుకొస్తున్నావు బాగా. మరి పైసలు లేండి అప్పో సప్పో చేసి మన పానం మీద పెట్టుకున్నాడు ఎందుకు అత్తమ్మా, అవసరమా చెప్పు. కావాలంటే మరి నువ్వు 2-3 ఆటలు తీయొచ్చు కదా. నా దగ్గర ఎక్కడ ఆట పైసలు నా దగ్గర ఉంటే ఇట్లుంటున్నానే. నా మన్మనికి ఏదో ఒకటి బంగారు బిల్ల చేయించుకొద్దును, పైసలు లేకనే నాకు ఆగం అవుతుంది. నీకు తెలియండి ఏముంది కవిత, నా దగ్గర పైసలు ఎక్కడివి చెప్పు. ఈ ఇంటికి రాయేస్తే ఇక అవి మీరే తీసుకుంటారా, ఇక నాకు గోరీలకు దాంట్లో దీంట్లో ఖర్చులకు వెళ్ళదీస్తానంటే మీరే ఇస్తారా పైసలు. ఇంకా మీకు ఒకటి నా దగ్గర ఎక్కడ చెప్పు కవిత, బాగా మాట్లాడుతున్నావు. ఇన్నేళ్ళ సందు కష్టం చేసినావు, మీ తీలకు ఇచ్చిన పైసలు ఎక్కడ పెట్టినావు అత్తమ్మ. ఆ పైసలన్నీ ఎప్పుడు ఆళ్ళు ఇలా వచ్చి ఇచ్చిపోతూనే ఉంటారు, మేము 1 రూపాయి ఇట్లా అడగము. మరి ఆ పైసలు పెట్టి ఆటలను చూస్తే నీ సొమ్ము ఏమన్నా పోతుందా. ఓ అమ్మో నేనెందుకు పెట్టిన, నీ కథ గమ్మతుంది, మొత్తం ఉల్టా మలిపిరు నా మీదికి. నీ అమ్మగారిది 1 రూపాయి అడగద్దు కానీ నాదేం పెట్టరాదత్తమ్మ, పెడితే మరి నన్ను అంటున్నావు, మస్తు తెలివి పోవే నీకు. సో ఎట్టుంది లేదు మా వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. దోస్తులు చెప్పేది అర్థమైంది కదా, ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టండి. మేము ఇంత కష్టపడి వీడియో స్టడీ చేసి మీకోసం తీసుకొచ్చినాం కాబట్టి మీరు మా కోసం ఒక చిన్న లైక్ కొట్టండి చాలు. ఇక రేపు మరొక మంచి వీడియో మీ ముందుకు వస్తాం, అప్పటి వరకు చూస్తున్నాండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.